రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి వెళ్ళి. ఏనుగులు అమ్మ ఏనుగులు, ఆ ఊరొచ్చే ఏనుగులు. వచ్చేసి 11:04 అవుతుంది. మనమైతే మైసూర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాము. Hello guys, good morning from Tamil Nadu. So this is Nagavamshi, you are watching Nagavamshi vlogs. So present అయితే మనం తమిళనాడులో ఉన్నాం, గుడ్లూరు. సో యాక్చువల్గా ఇక్కడ మనకి దగ్గరలో గుడ్లూరు వ్యూ పాయింట్ అండ్ మిడిల్ రాక్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఉంది. అది విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మైసూర్కి వెళ్ళేది, అందుకనే పొద్దున్నే లేచినాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 ఏమో అవుతుంది అంతే. అండ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచే మొత్తం రెడీ అయిపోయినాము. నెక్స్ట్ వెళ్ళేది లిటిల్ వ్యూ రాక్ పాయింట్. సో ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాం. దూరం ఉండు. మనమైతే పాయింట్కి అయితే రీచ్ అయినాము. బట్ లోపలికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ చూడండి మొత్తం కరెంట్ తీగలు పెట్టినారు. సో జస్ట్ టచ్ చేసినా కానీ మనకైతే కరెంట్ షాక్ తగులుతుంది. ఇట్లా ఎందుకు పెట్టలేమో. ఇక్కడ చూడండి రాక్, నిడిల్ రాక్ వ్యూ పాయింట్ 7 AM to 5 AM. బట్ టైం వచ్చేసి 7:13 అవుతుంది. ఇంకా ఓపెన్ కాలేదు ఇది. సో అక్కడి నుంచి వెళ్ళి కొంచెం ముందుకు వచ్చినాం మనం. చల్లగా చలి పెడుతుంది. అక్కడ ఉన్నాయి చూడు. ఛానల్ సెర్చ్ చేసి పెడుతున్నారు. ద లాస్ట్ గ్లాస్ టీ పెడతాను. 2 గ్లాసులు యాక్చువల్గా నేను నైట్ స్టే చేసిన హోమ్ ఇదే, హిల్ సైడ్. నెబిల్ ఓకే, నైస్ టు మీట్ యూ. సీ యూ అగైన్. బాయ్ బ్రో, థ్యాంక్ యూ. సో యూ హ్యావ్ టు గో టు మైసూర్ 108 kilometers. 3 ప్రాంతాలను కలిపే ప్లేస్ ఇది గుడ్లూరు. సో ప్రజెంట్ అయితే మనం తమిళనాడులో ఉన్నాం. లెఫ్ట్ సైడ్లో వెళ్తేనేమో కేరళ వస్తుంది, రైట్ సైడ్లో వెళ్తే కర్ణాటక వస్తుంది. సో వీఆర్ రెడీ టు లీవ్ తమిళనాడు. సో చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, బట్ వీ డోంట్ హ్యావ్ ఎ టైం. మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేయాలి. టైం వచ్చేసి 8:34.
డైరెక్ట్ పూణేకి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే 20th రోజు, అంటే ఈ రోజు డేట్ వచ్చేసి 18, 20th సండే రోజు 20వ తారీఖు ఆదివారం వచ్చేసి నాకు యూనిటీ రైడ్ ఉంది. సో చాలా పెద్ద రైడ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 to 300 ప్లస్ రైడర్స్ వస్తారు. అది మేనేజ్ చేసేది మన క్లబ్ RWMC క్లబ్ మేనేజ్ చేయబోతుంది. కేరళ, ఏపీ, తమిళనాడు, నాకు 4 రాష్ట్రాల బండ్లు కనబడుతున్నాయి. కర్ణాటక. ఇక నైట్ అయిందంటే ఈ రూట్ అయితే టోటల్ క్లోజ్ ఉంటుంది, ఓపెన్ ఉండదు. ఓన్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు. అండ్ మళ్ళీ 6:30 నుంచి వెళ్ళి మళ్ళీ 6:30 వరకే ఉంటుంది అంటే ఈ రూటు. సో 6:30 తర్వాత ఈ రోడ్డు క్లోజ్ చేస్తారు. సో ఇది చెక్ పోస్ట్. సో ఈ చెక్ పోస్ట్ ఉంది కదా, సో ఈ చెక్ పోస్ట్ అయితే నైట్ అయిందంటే క్లోజ్ చేస్తారు. ఇది గేట్స్ కనబడుతున్నాయి. సో ఈ గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు నైట్ అయిందంటే. అండ్ మీరు చూడొచ్చు అటు సైడ్ అయితే టోటల్ కరెంటు తీగలు పెట్టున్నాయి. సో ఎందుకంటే మన యానిమల్స్ విలేజ్లోకి రాకుండా. సో ప్రజెంట్ అయితే మనమైతే ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాము. చాలా వైల్డ్ లైఫ్ యానిమల్స్ అయితే మనకు ఈ రూట్లోనైతే కనబడతాయి. మీరు ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో చూసే ఉంటారు. నార్మల్గా బైక్స్ వేసుకొని వెళ్తుంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ వస్తుంటాయి కదా రోడ్ల మీదకి. సో అది ఇక్కడే అన్నమాట. ఇక్కడ ఉన్న వాయనాడులో జరుగుతుంది. ఇలా వచ్చేటప్పుడు వాయనాడులోనైతే జింకలు ప్లస్ ఎలిఫెంట్ అయితే చూసాను. అండ్ ఈరోజు ఏమన్నా కనబడుతుందో చూద్దాం. మనము మైసూర్కి వెళ్ళడానికి 99 kilometers. ఎస్, ఏనుగులు అమ్మ, ఏనుగులు మా ఊరొచ్చే ఏనుగులు. అక్కడ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ జింకలు ఉన్నాయి. ఇక్కడ అర్జున్ ఎట్లా వస్తుంది. సో ఇక్కడ ఒక ఏనుగు ఉంది ఇంటి దగ్గర. మేబీ అది అక్కడికి వచ్చిందా లేకపోతే వాళ్ళు ఎంచుకుంటున్నారా. వీళ్ళంతా కూలి పనికి పోయేవాళ్ళు, గిరిజనులు వీళ్ళంతా. సో ఇంకా 37 kilometers ఫారెస్ట్లో డ్రైవ్ చేయాలి మనమైతే. To Karnataka state. So we are entering to Karnataka. Welcome to Bandipur Tiger Reservoir. రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఎప్పుడైతే కర్ణాటక బార్డర్లోకి అయితే ఎంటర్ అయినామో సో అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కర్ణాటక టు మహారాష్ట్ర. ఫారెస్ట్ ఏరియా అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడ చూస్తుంది. జస్ట్ ఇప్పుడే మనము జనసంచార రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. తమిళనాడు నుంచి వెళ్ళి కర్ణాటకలో ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ సిటీ ఇదే గుండ్లపేట. గుండ్లపేటనైతే క్రాస్ చేసాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకి మైసూర్ ఇంకా 56 kilometers ఉంది. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9:58 అవుతుంది. అండ్ 11:06 వరకు అయితే రీచ్ అవుతాం. వచ్చేసి 11:04 అవుతుంది. మనమైతే మైసూర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాము. సో మన అపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మైసూర్ రైల్వే స్టేషన్. మా అన్న అక్కడ కూర్చున్నాడు. అండ్ కృష్ణన్న కౌశిక్ అన్న కోసం వెయిటింగ్. వాళ్ళు వెనకాల ఉన్నారు. సో వాళ్ళు రావడానికి కొంచెం ఒక 10 to 20 minutes టైం పడుతుంది. గుడలూరు నుంచి వెళ్ళి గుడలూరు గేట్వే వ్యూ పాయింట్ వచ్చేసి 5 kilometers. గుడలూరు గేట్వే వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి నిడిల్ రాక్ వ్యూ పాయింట్ వచ్చేసి 7.9 kilometers. నిడిల్ రాక్ వ్యూ పాయింట్ నుంచి వెళ్ళి మళ్ళీ గుడలూరుకి రీచ్ అయ్యాము. సో గుడలూరు నుంచి వెళ్ళి మైసూర్కి వెళ్ళాము. సో టోటల్ ఈ రైడ్ లో మనం చేసింది వచ్చేసి 129 kilometers. ఈ 129 kilometers వచ్చేసి నేను చాలా మందికి ఏం సజెస్ట్ చేస్తా అంటే, సో కంపల్సరీ లైఫ్లో ఒక్కసారన్నా మనం ఈ రూట్లో రైడ్ అయితే చేయాలి, బైక్ రైడ్ అయితే. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో చాలా బాగా అనిపించింది ఈ రూట్లో రైడ్ చేస్తుంటే మాత్రం. త్వరలో పార్ట్ 2 అయితే రిలీజ్ చేస్తాను. సో పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉండండి.